ధన్యవాద తీర్మానంపై సభాపర్వం దద్దరిల్లుతోంది. మూడో రోజు కూడా అసెంబ్లీలో తీర్మానం కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిచింది. మాటల మంటలు రేపాయి. మూసీ డిపిఆర్ పై కేటీఆర్ శ్రీధర్ బాబు మధ్య ఒక రేంజ్ లో వార్ చెలరేగింది. ప్రాజెక్టు వ్యయం గురించి కేటీఆర్ నిలదీస్తే బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవోని అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చెయ్యాలా వద్దా అంటూ భట్టి కూడా కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక హ్యామ్ రోడ్లపై కోమటిరెడ్డి స్పీచ్ కు హరీష్ రావు రన్నింగ్ కామెంటరీ చేయడంతో కాకరేగింది. మూడో రోజు అసెంబ్లీకి వచ్చే ముందు గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని, మద్దతు ధర కల్పించడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతంటే సర్కార్కు లెక్కలేదా అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు ఆయన. మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మూడో రోజు కూడా తీర్మానం సాగింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై శాసనసభ దద్దరిల్లింది. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మంటలు రేపింది. గరం డైలాగులతో నేతలు విమర్శల బాణాలు సంధించుకున్నారు. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తర్వాత మూసీ ప్రాజెక్టుపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్ తయారైందని చెప్పారు. దాని అంచనా వ్యయం 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లుగా చెప్పారు. మొదటి దశకు డిపిఆర్ను తయారు చేయడమైనది. అంటే హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ కాల వ్యవధి, అంచనా వ్యయం గురించి బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం కురిపించింది. భూసేకరణ అంశంపైన ప్రశ్నోత్తరాల్లో కేటీఆర్ నిలదీశారు. మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. శ్రీధర్ బాబు సమాధానం సంతృప్తిగా లేదన్నారు. డిపిఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని జనవరిలో చెప్పారు. అది 2 నెలల్లో ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించారు. మెయిన్ హాట్ అనే కంపెనీకి డిపిఆర్ తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ కంపెనీని పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసిందన్నారు. డిపిఆర్ ను సభ ముందు పెట్టాలి, రుణానికి ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు గతంలో సభలో మంత్రి తెలిపారు. కానీ డిపిఆర్ ఇవ్వలేదని, రుణం మంజూరు చేయలేదని ఏడీబీ స్పష్టం చేసింది. సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? 16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ 1,50,000 కోట్లని చెప్పారు. మొదటి దశ 7,000 కోట్లు అంటున్నారు. ఇంకా ఎన్ని దశలు ఉంటాయని ప్రశ్నలు గుప్పించారు. 18 నెలల్లో తయారైతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది అధ్యక్ష? మూడోది, వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4,500 కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,50,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష, ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ.
ఈ ప్రాజెక్టుతో 1435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తుది ఎన్యుమరేషన్ కొనసాగుతుందని తెలిపారు. బఫర్ జోన్లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామని 2013 చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు. 1435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యుమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. ఇళ్ల కూల్చివేత సంఖ్యపై మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్ని నివాసాలు కోరుస్తారు? మంత్రి 1435 నిర్మాణాలు అన్నారు. గెజెట్లో 10,000 నిర్మాణాలని పేర్కొన్నారు. వీటిలో ఏది కరెక్ట్ అని కేటీఆర్ అడిగారు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అందులో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు కేటీఆర్. వారు మంత్రి గారు 1400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డివేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప? మంత్రి గారు చెప్పాలి. కేటీఆర్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును బీఆర్ఎస్ అడ్డుకుంటోందని భట్టి ఆరోపించారు. మూసీ ప్రక్షాళనను చెయ్యాలా వద్దా అన్న అంశంపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ని అక్కడ గాంధీ సరోవర్గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి అన్నారు కేటీఆర్. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదు, పైసలు లేవన్నారు. ఏడీబీ రుణం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్ల దోపిడీకి తాము వ్యతిరేకమన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అయితే మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కు లేదని ఆ తర్వాత శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందని శ్రీధర్ బాబు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన జీవోనే తాము అమలు చేస్తున్నామన్నారు ఆయన. ఇక అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో హెచ్ఏఎం రోడ్లపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతుండగా హరీష్ రావు రన్నింగ్ కామెంటరీ చేశారు. హెచ్ఏఎం విధానంలో అత్యుత్తమ రోడ్లు నిర్మిస్తామని, సిద్దిపేట గజ్వేల్ రింగ్ రోడ్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. అయితే హెచ్ఏఎం రోడ్లకు 30% ఎక్సెస్ టెండర్లు వేశారని హరీష్ రావు కామెంట్ చేశారు. హరీష్ రావే కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించారేమో అని కోమటిరెడ్డి అనడంతో సింగరేణి టెండర్ల గురించి కూడా కోమటిరెడ్డి మాట్లాడాలన్నారు హరీష్ రావు. కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, ఆర్ఎండ్బి ఆఫీసులు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసిను. అది చెప్పాలంటే అసలు స్టోరీ చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో హరీష్ అన్న, నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఇవ్వైతే కట్టుకుంటున్నాడు. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం. ఆర్బీఐతోని ముఖ్యమంత్రి గారు, నేను ఒక 50 మీటింగ్లు, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరే ఇచ్చినట్టుంటున్నారు. హరీష్ రావు గారే వేయించినాము. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో, దేశంలో 10 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలే. చెప్తున్నా, మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. ఇక వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి తుమ్మల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్లు కూలగొడుతుంటే మంత్రులు పత్తాలేరన్నారు కేటీఆర్. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. వెలుగుమట్లపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేటీఆర్ కు దమ్ముంటే వెలుగుమట్లపై చర్చకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష, వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష.
దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 3వ రోజు కూడా అసెంబ్లీ గరంగరంగా జరిగింది.